హలో గైస్, ఈరోజు నేను సౌత్ ఇండియాలో మస్ట్ విజిట్ టెంపుల్స్లో ఒకటైన తిరువన్నమలై, ఆల్సో నోన్ యాజ్ అరుణాచలంకి వచ్చా. మిడ్ నైట్ 1కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేశాను. సాటర్డే నైట్ అండ్ నెక్స్ట్ డే సండే కావడంతో జనాలు చాలా ఎక్కువగా ఉన్నారు. నాకు పర్సనల్లీ గిరి ప్రదక్షిణ నైట్ చేయడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు, సౌండ్స్ ఉండవు, పీస్ఫుల్గా ఉంటుంది. ప్రశాంతంగా దేవుడిని తలుచుకుంటూ ప్రదక్షిణ కంప్లీట్ చేసేయచ్చు. అండ్ టెంపుల్స్ దగ్గర ఉన్న దీపాలు చూడడానికి నైట్ అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తాయి. ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని మార్నింగ్ 7:30కి టెంపుల్ దగ్గరికి చేరుకున్నాను. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఫ్రీ దర్శనంకి ఆల్మోస్ట్ 7 to 8 hours పడుతుందంట. అందుకే నేను 50 రూపీస్ టికెట్ తీసుకుని దర్శనానికి వెళ్ళాను. ఆల్మోస్ట్ 4 to 5 hours పట్టింది నాకు. దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం తర్వాత బయటకు వచ్చి ప్రసాదం తీసుకున్నాను. ఆల్మోస్ట్ బయలుదేరే టైంలో శివపార్వతుల విగ్రహాలకు వాయిద్యాల మధ్య ఊరేగింపు జరుగుతుంది. ఖచ్చితంగా అది మిస్ అయ్యి ఉండేవాడిని. కొంచెం సేపు ఆగి బయటకు వెళ్ళిపోయి ఉంటే. అందరూ అన్నట్టు అరుణాచలంలో ఏదో ఒక పవర్ ఉంది. ఎటు చూసిన గోపురాలు, చిన్న చిన్న ఆలయాలు, భక్తులు ఇవన్నీ కలిపి మనసుకి ఏదో ప్రశాంతతనిస్తాయి. చాలా పాజిటివ్ వైబ్ ఉంటుంది. ఒక్కసారైనా లైఫ్లో తప్పక విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది. మీరు కూడా అరుణాచలం విజిట్ చేసి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్లో తెలపండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా అకౌంట్ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. ఓం నమః శివాయ. సదా వసంతం హృదయారవిందే భవం భవాని సహితం నమామి. కర్పూరకారం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవాని సహితం నమామి. కర్పూరకారం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవాని సహితం